సో ప్లాన్ చెప్పేసేసి మనము కంటిన్యూ చేద్దాం మిగతా కూడా మ్యాటర్. ఒకసారి న్యూ ప్లాన్ కూడా వినండి సార్ రమేష్ సార్, ఓకే ఏదైతే ప్లాన్ ఇప్పుడు స్టార్ట్అప్ అయిందో. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ. అట్లనే మన ఆదిత్య గారు తర్వాత మిగతా కూడా వినండి జాగ్రత్తగాను. సో మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చేంజ్ యువర్ అప్లికేషన్, చేంజ్ ఎంజాయ్ చేయగలుగుతాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ లైఫ్ లో మనం వెరీ స్ట్రాంగ్ గా మారిపోతున్నాం అతి కొద్ది టైంలోనే. మన mycitypay.in మనకి వెబ్సైట్ ఈ విధంగా ఉండబోతుంది. సో వెబ్సైట్ లో మనకి మొత్తం లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లాగిన్, రిజిస్ట్రేషన్, మై కార్ట్ అన్ని కూడా ఉంటాయి, మీరు చెక్ చేయొచ్చు. ఇక ఎండి గారి గురించి మాట్లాడితే కనుక మిస్టర్ హేమంత్ కుమార్ సార్ అలాగే సూరజ్ సార్, వీళ్ళకి 25 years పైన మనకి నెట్వర్క్ సంబంధించి అనుభవం ఉంది. దాంతో పాటు అడ్వర్టైజ్మెంట్, వెడ్డింగ్ పార్టీస్, ఈ గ్రూప్ పార్టీస్ ఇవన్నీ కూడా ఇట్లా హోటల్ మేనేజ్మెంట్ అన్ని కూడా అనుభవం ఉన్నాయి. సో మనకి మైడస్ అనే ఓన్ గ్రూప్ కూడా ఉంది. సో మనకి ఈ కంపెనీ స్టార్ట్ అయ్యి దాదాపుగా మనకి 1.5 year కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ ప్లాన్ న్యూ ప్లాన్ అప్డేషన్ అయిందో అది మనకి జస్ట్ 10 days అనేది స్టార్ట్ అయింది. సో మనకి హెడ్ ఆఫీస్ వచ్చేసి అక్షరధామం, ఢిల్లీ. సో మనకి లీగల్ సర్టిఫికేట్స్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో అట్లనే మనకి సర్వీసెస్, యూటిలిటీ సర్వీసెస్ తో పాటు మనకి ఓవరాల్ గా 5 సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకటి యూటిలిటీ సర్వీసెస్ లైక్ రీఛార్జ్, బిల్ పేమెంట్స్. మీరు ఏవైతే ఫోన్ పే, గూగుల్ పే నుంచి పే చేస్తున్నారో అవన్నీ కూడా మనం ఇక్కడ మై సిటీ త్రూ పే చేయొచ్చు. ఇమీడియట్ గా అయిపోతున్నాయండి. సో ఎక్కడ కూడా ఇష్యూ లేదు. సో ఏదైతే మనకి ఈ యొక్క బిల్ పేమెంట్స్ అంటే కరెంట్ బిల్ కానివ్వండి ఇవన్నీ కూడా అవుతున్నాయి. సో అట్లనే మూవీ టికెట్స్ తీసుకోవచ్చు. అఫిలియేటివ్ క్యాష్ బ్యాక్ ద్వారా మీరు ఎర్నింగ్ చేయొచ్చు ఇక్కడ మై సిటీ పే ద్వారా. అలాగే ఈ కామర్స్ పోర్టల్, ఇది లేటెస్ట్ అండి. ఇది ఈ కామర్స్ పోర్టల్ అనేది దాదాపుగా 10,000 పైన ప్రొడక్ట్స్ మనకి ఆన్లైన్ లో రాబోతున్నాయి. సో ఈ ప్రొడక్ట్స్ నుంచి మనము ఏమైనా పర్చేస్ చేసుకోవచ్చు. అది మనము ట్రూ ప్యాకేజ్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు, రీపర్చేస్ కూడా చేయొచ్చు. సో దాని ద్వారా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అలాగే గిఫ్ట్ వచ్చేస్, ఈ గిఫ్ట్ వచ్చేస్ అనేవి మనం ఏదైతే జాయినింగ్ అయ్యామో దాంట్లో మనకి ఈ గిఫ్ట్ జాయినింగ్ అయినటువంటి అమౌంట్ తో మనం గిఫ్ట్ వచ్చేస్ అనేది పర్చేస్ చేయొచ్చు. ఆ పర్చేస్ చేసినటువంటి ఏదైతే ప్రోడక్ట్ అనుకుంటున్నామో అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ప్రోడక్టే ఉంటుంది. ఎక్కడ మనకి సపోజ్ మోర్ ఉంది, సార్ ఫుడ్ గిఫ్ట్ వచ్చేసి ఉన్నాయి అంటే మీరు కాఫీ డే కేఎఫ్సీకి వెళ్ళి తినొచ్చు, ఎంకేఎఫ్, మెక్డొనాల్డ్స్, ఫ్రెష్ మెను, ఈష్యూర్, బార్బెక్యూ ఇట్లాంటి వాటిలోకి వెళ్ళొచ్చు. అలాగే లైఫ్ స్టైల్ గిఫ్ట్ వచ్చేసి ఉన్నాయి, దాదాపుగా 10 కంపెనీస్ ఉన్నాయి. మీరు క్లాస్, హ్యాండ్లూమ్స్ అన్ని కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ. సో హ్యాండ్లూమ్స్ అన్ని కూడా కొనుక్కోవచ్చు. దీంతో పాటుగా మనకి రిటైల్ గిఫ్ట్ వచ్చేసి ఉన్నాయి, మోర్, బిగ్ బాస్కెట్, స్పార్, ఫెస్టేజ్, క్రోమా, హోమ్ సెంటర్. సో టోటల్ గా మనం 24 కంపెనీస్ లో మనము ఏమైనా ప్రొడక్ట్స్ కొనుక్కోవాలనుకున్నప్పుడు త్రూ మై సిటీ పే ద్వారా ఈ వోచర్ ను ఉపయోగించుకొని కొనుక్కోవచ్చు అండి. ఇది మన జాయినింగ్ అమౌంట్ కి ఉపయోగపడుతుంది. సార్ మ్యూట్ చేసుకోండి. సో టోటల్ 24 కంపెనీస్ తో పాటుగా మనకి ఈ మంత్ ఎండింగ్ కి ఇంకా చాలా కంపెనీస్ యాడ్ అవబోతున్నాయండి. ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని ప్రకారం ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల 10వ తారీఖు కల్లా మనకి మొత్తం చాలా కంపెనీస్ అనేది రావటం జరుగుతుంది. సో మన టార్గెట్ ఏంటంటే, కంపెనీ టార్గెట్ ఏంటంటే మనకి ఏదైతే బ్రాండెడ్ కంపెనీస్ ఉన్నాయో అన్ని కంపెనీస్ కూడా మన మై సిటీలో ఉండాలి అనే ఉద్దేశంతో మన సార్ వర్క్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా అన్ని బ్రాండ్స్ మనకు వస్తాయండి. ఒక రోజు అటు ఒక రోజు ఇటు అవ్వచ్చు, కానీ ఆల్ బ్రాండ్స్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటాయి. మీకు నచ్చిన బ్రాండ్స్ లో కొనుక్కోవచ్చు. సో అలాగే దాంతో పాటుగా మనకి ఎర్న్ క్యాష్ బ్యాక్ సర్వీసెస్. సో ఇక్కడ మనకి ఏవైతే డిస్ప్లేలో కనిపిస్తున్నాయో వీటిలన్నిటికి కూడా మనకి త్రూ మై సిటీ పే ద్వారా చేసినప్పుడు మనకి క్యాష్ బ్యాక్ వస్తుందండి. కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ లో 10% వస్తుంది. అలాగే 70% 5% చొప్పున ఈక్వల్ గా 14 levels షేర్ చేయడం జరుగుతుంది. 10% వచ్చేసి మనకి అవర్స్ రివార్డ్ చేస్తారు, 10% కంపెనీ తీసుకుంటుంది. అంటే ఏది ఎంత అమౌంట్ వచ్చినా కూడా, ₹1 నుంచి ₹1,00,000 వచ్చినా కూడా, ఎంత వచ్చినా కూడా 10% కంపెనీ తీసుకుంటుంది, 90% షేరింగ్ ఇస్తుందండి.
సో ఇది కంప్లీట్ గా ఫ్రీ. ఇక్కడ ఎవరు కూడా రూపాయి పే చేయక్కర్లేదు, ఫ్రీగా మీరు ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. జస్ట్ రిజిస్టర్ చేసుకొని మీరు సపోజ్ మొబైల్ రీఛార్జ్ చేస్తున్నారు, మొబైల్ రీఛార్జ్ చేసినప్పుడు ఫోన్ పేలో చేస్తే 2 రూపీస్ 3 రూపీస్ 1 రూపీ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నారు వాళ్ళు. అదే మనకి ఇక్కడ మై సిటీ పే ద్వారా చేసినప్పుడు మీకు అడిషనల్ అమౌంట్ పడదు, ప్లస్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే మీరు టీమ్ చేసినప్పుడు టీం ద్వారా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, టోటల్ 14 లెవెల్స్. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ మనం ఫ్రీ అనేది మనం చక్కగా ఒక మార్కెట్ లోకి తీసుకువెళ్ళి చక్కగా దీన్ని అలవాటు చేసినట్లయితే కనుక మనకి మోర్ ఎవర్ మంచి టీం అనేది కూడా రావడం జరుగుతుందండి. దీంతో పాటుగా మనకి శాలరీ కూడా ఇస్తున్నారు ఈ ఫ్రీ దాంట్లోనే. మీరు ఫస్ట్ లెవెల్లో ఎంత మందినైనా జాయిన్ చేసుకోవచ్చు అండి, ఇక్కడ లిమిటెడ్ లేదు, 1 నుంచి 100 మంది అయినా జాయిన్ చేసుకోవచ్చు. సెకండ్ లెవెల్లో మీకు 100 మెంబర్స్ ఉంటే కనుక 1000 ఇంటూ 12 మంత్స్ ఇస్తారు. అట్లాగే థర్డ్ లెవెల్ 1000 మంది ఉంటే 3000 ఇంటూ 12 మంత్స్. ఇట్లా మనకి ₹1,00,000 దాకా శాలరీ తీసుకోవచ్చు 12 నెలల పాటు, అంటే 1 ఇయర్ పాటు శాలరీ తీసుకోవచ్చు. అయితే ఇది కంప్లీట్లీ ఫ్రీ అండి. పొద్దున్న ఒక వ్యక్తి నన్ను మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగారు, సార్ మేము 10 మందిని కాదు 20 మందిని కాదు, మేము ఒక 4 3 చేసాము, సో సెకండ్ లెవెల్ లో మాత్రం 100 మెంబర్స్ అయ్యారు అంటే కనుక మాకు శాలరీ వస్తుందా? డెఫినెట్లీ వస్తుందండి. సో ఇక్కడ మీరు ఒక్క వ్యక్తిని జాయిన్ చేసి ఆ వ్యక్తి 100 మందిని చేసినా కూడా మీకు శాలరీ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎంత మంది అనేది కౌంట్ కాదు. సో ఇప్పుడు మన శ్రీనివాస్ సార్ ఉన్నారు, దాదాపుగా 150 మందిని డైరెక్ట్ గా రెఫర్ చేశారు. సో అతనే అప్లైనర్ కి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అతనికి శాలరీ ఎలిజిబుల్ కదండి ఫస్ట్ లెవెల్ అనేది. సో అట్లా మనకి ఇక్కడ ఎటువంటి కండిషన్ ఇవ్వలేదు, కేవలం 200+ ట్రాన్సాక్షన్ అనేది జరిగి ఉండాలి. అది మనకి మొబైల్ రీఛార్జ్ కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, బిల్ పేమెంట్స్ కానివ్వండి, దేంట్లో అయినా సరే 200+ ట్రాన్సాక్షన్ జరిగి ఉంటే మన టీం ద్వారా ఈ యొక్క శాలరీకి అనేది ఎలిజిబుల్. అయితే మనకి ఇక్కడ చూడండి, సార్ మ్యూట్ చేసుకోండి, ఆల్ మ్యూట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ మీకు టోటల్ గా 100% అవ్వకపోయినా కూడా 50% అబవ్ అయినా కూడా మీకు ఎంత పర్సెంటేజ్. సో ఓకే, వాయిస్ బ్రేక్ అవుతుందా? 1 సెకండ్, క్లియర్ గా ఉందా? ఇప్పుడు వాయిస్ క్లియర్ గా వస్తుందా? క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ. సో ఇక్కడ మీకు 100% వర్క్ 100% రీఛార్జ్ జరగకపోయినా 50% జరిగిన ఆ 50% సంబంధించిన శాలరీ, సపోజ్ మీ డౌన్లైన్ లో 100 మంది ఉన్నారు, సెకండ్ లెవెల్లో 50 మంది మాత్రమే రీఛార్జ్ చేసుకున్నారు, మిగతా 50 మంది చేయలేదు, అయినా కూడా మీకు 50% శాలరీ అనేది వస్తుంది. సో 75 మెంబర్స్ చేశారు, 75% వస్తుంది. అంటే ఎంత 50% పైన ఎంత అయితే పర్సెంటేజ్ అవుతుందో ఆ పర్సెంటేజ్ ప్రకారం మీకు శాలరీ ఇవ్వటం జరుగుతుంది. ప్లస్ దాంతో పాటుగా కమిషన్ కూడా ఇస్తారండి. అంటే 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి చూడండి. ఫస్ట్ మనకి ఫ్రీగా ఇస్తున్నారు ఐడి, సో ఫ్రీగా ఇచ్చిన దాని మీద మనం యూజ్ చేసుకుని మనం కొంతమందికి చెప్తున్నాం మై సిటీ పే సో వెబ్సైట్ గురించి. సో చక్కగా వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటున్నారు, మనకి కమిషన్ వస్తుంది, ప్లస్ శాలరీ వస్తుంది. అంటే ఎట్ ఏ టైం 2 బెనిఫిట్స్ అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఇక మనం ఎర్లీగా ఎర్నింగ్ చేయాలనుకున్నప్పుడు మనకి కొన్ని ప్యాకేజెస్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ₹1000. ఈ ₹1000కి మీరు 4 మూవీ టికెట్స్ తీసుకోవచ్చు, లేదా ఏదైతే మనకి ఈ కామర్స్ సైట్ వస్తుంది, ఈ కామర్స్ సైట్ లో ఈ ₹1000 మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, 100% యూటిలైజ్ చేసేసుకోవచ్చు. సపోజ్ మీరు ఒక ₹10,000 మొబైల్ కొన్నారు, మీరు ఈ కామర్స్ సైట్ లోకి వెళ్ళి మీకు నచ్చిన బ్రాండ్ సామ్సంగ్ సంథింగ్ ఏదైనా సరే, సో 10,000 పెట్టినప్పుడు ఆ మొబైల్ మీద 10% యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంది అనుకోండి ఆప్షన్. ఈ 10% అక్కడ మనకి ₹1000 యూటిలైజ్ చేసుకుని మిగిలిన 9,000 పే చేస్తాం అంతే. సో అట్లా 100% యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రతి ప్రోడక్ట్ మీద 10% నుంచి 90% వరకు మన ఒక వ్యాలెట్ ని యూటిలైజ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది. సో దాని ప్రకారం మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్లానే రేట్ కూడా కంపేర్ చేసే తీసుకోవచ్చు అండి. ఏదో మనము మై సిటీ పే లో ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, అమెజాన్ లో ₹10 ₹20 తక్కువ వస్తుంది, లేకపోతే ఒక ₹50 తక్కువ వస్తుంది, ఇక్కడ ఎక్కువ పెట్టేసేసి మనకి ఇది కటింగ్ పెట్టేస్తున్నారు, అలాంటిది ఏం లేదండి. సో 100% మీరు కంపేర్ చేసే ఇక్కడ ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు. సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఎలా అయితే సేమ్ రేట్ ఉంటుంది, లేదా మనకి ఇంకా మై సిటీ పే లో 0.5% నుంచి 5% వరకు తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువ అనేది ఉండదు. సో అదొకటి మీరు గమనించాలి. అట్లనే ఇక నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1,999. ఈ 1,999 కి 500 ఓచెస్ ఇవ్వటం జరుగుతుంది. ఈ 500 ఓచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు నచ్చిన 24 బ్రాండ్స్ లో ఏ బ్రాండ్ లోనైనా సరే మీరు ఎట్ ఎ టైం ఒక్కొక్క బ్రాండ్ లో ఒక్కొక్క ₹1,000 చొప్పున 4 బ్రాండ్స్ లో ₹4,000 పెట్టేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఇమ్మీడియట్ గా పర్చేస్ చేసుకోవచ్చు.
లేదు అనుకుంటే ఒకే బ్రాండ్ లో 4 months పాటు మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కి 100% న్యాయం జరుగుతుందండి. సో ఏదో మేము బిజినెస్ చేస్తున్నాం కదా, సో చక్కగా ఏదో ఒక ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాం, చేతులు దులిపేసుకుంటున్నాం, ఆ ప్రోడక్ట్ వాడినోండి వాడకపోనండి. చూడండి, MLM కంపెనీస్ లో చాలా కంపెనీస్ లో చూస్తే గనుక ఒక 10 రూపాయల ప్రోడక్ట్ తీసుకొచ్చి 100 రూపాయలకి అమ్ముతారండి. సో ఆ 100 రూపాయలకి ఎందుకు మనం కొంటున్నామంటే, చక్కగా మనం ఆదాయం సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే కొంటున్నాం. ఆ ప్రోడక్ట్ ఎంతవరకు యూటిలైజ్ అవుతుంది అనేది డిపెండ్ ఆన్ పర్సన్ బేస్ చేసుకుని ఉంటుంది. కొంతమంది వాడరు. సో కానీ ఇక్కడ మాత్రం 100% మీకు ఉపయోగపడే ప్రోడక్ట్ ఇస్తున్నారండి. ఎక్కడ కూడా లైబిలిటీ లేదు. సో అది మీరు గమనించాలి అందరూ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా, మీరు పప్పులు తీసుకుంటారా, ఉప్పులు తీసుకుంటారా, లేకపోతే కూరగాయలు తీసుకుంటారా, లేకపోతే క్లాస్ తీసుకుంటారా, మీరు గోల్డ్ కొనుక్కుంటారా, లేకపోతే మీరు మొబైల్స్ కొనుక్కుంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ. సో వాటికి సంబంధించి 100% ఇక్కడ ఇచ్చేస్తున్నారు. సో దాంతో పాటుగా మీకు 4 కూపన్స్, మీరు ఒక్కొక్క కూపన్ 1000 రూపాయల చొప్పున మీరు రెడీమ్ చేసుకోవచ్చు అండి. అంటే 500 ఓచర్ ఇస్తారు, 500 మనం క్యాష్ యాడ్ చేసుకొని చక్కగా మనం కూపన్ జనరేట్ చేసుకోవచ్చు మీకు నచ్చినటువంటి కంపెనీలో. దాంతోపాటు మీరు ఒకవేళ ఇది వద్దనుకుంటే మీరు 8 మూవీ టికెట్స్ తీసుకోవచ్చు. అది కూడా వద్దనుకుంటే మీకు ఫుడ్ వాచెస్ తీసుకోవచ్చు. ఇట్లా 3 రకాల ఆప్షన్స్ అనేది 1999 ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి 499 ప్యాకేజ్ ఉంది. ఈ 499 ప్యాకేజ్ లో మీరు 10 ఓచర్స్ తీసుకోవచ్చు, లేదా ఈ కామర్స్ సైట్ లో మనం కంప్లీట్ గా ఇది క్లియర్ చేసుకోవచ్చు. అట్లానే 10,000 ప్యాకేజ్ కూడా సేమ్ అండి. సో ఇక్కడ మీకు ఇన్కమ్ లోకి వెళ్తే కనుక 1000 రూపీస్ కాలిక్యులేట్ అవుతుంది అండి. మనకి ఎప్పుడు కూడా 1000 రూపీస్ కి మనకి 1000 బీవీ ఇస్తారు. సో 1000 బీవీ మ్యాచింగ్ అయితే 150 రూపాయలు రావడం జరుగుతుంది. 1000 బీవీ మ్యాచింగ్ అయితే 150 రూపాయలు ఇస్తారండి. అలా ఎన్ని థౌజండ్స్ మనకి మ్యాచింగ్ అయితే అన్ని 150 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అట్లా మీకు డైలీ 6000 రూపాయలు అనేది సీలింగ్ ఉంటుందండి. సో ఈ 6000 రూపాయల్లో కంప్లీట్ గా ఇచ్చేస్తారు. ప్లస్ ఎవరి 4th పేరు ఒక 150 రూపాయలు మీకు ఈ కామర్స్ సైట్ ఓచర్ వ్యాలెట్ కి వెళ్తుంది. దాని ద్వారా మీరు ఈ కామర్స్ సైట్ లో మీరు 100% దానికి యూటిలైజ్ చేసుకోవచ్చు. అది పోని మీకు 6000 రూపాయలు సీలింగ్ ఉంటుంది. ఫస్ట్ పేరు 1:2, 2:1 గా ఉందండి. అక్కడ నుంచి మనకి 1:1. సో దీంతో పాటుగా ఇంకొక ఇన్కమ్ ఏమి ఇచ్చారంటే బైనరీ టు బైనరీ ఇన్కమ్ అంటామండి దీన్ని. ఇది మీకు ఎవరైతే మీ టీం ఉందో వాళ్ళు సంపాదించే దాని మీద మీకు రావటం జరుగుతుందండి. సో ఫస్ట్ లెవెల్లో ఒక 10,000, సో 10 మంది టీం ఉంది మీకు. ఈ 10 మంది కూడా ఒక 10,000 రూపాయలు సంపాదించుకుంటే మీకు 200 రూపీస్ రావడం జరుగుతుందండి. అట్లానే సెకండ్ లెవెల్లో 1,00,000 రూపాయలు సంపాదించుకుంటే మీకు 2,000 రావడం జరుగుతుంది. అంటే ప్రతి లెవెల్లో కూడా ఇక్కడ 2% అనేది ఇవ్వడం జరుగుతుందండి. మొత్తం కంప్లీట్ 7 లెవెల్స్ ఇస్తారండి. సో ఇంతవరకు మనం చూసిన దాంట్లో 1 లెవెల్ 2 లెవెల్ ఇవ్వటం చూసాం. కానీ ఇక్కడ మనం ఐసిటీలో దాదాపు 7 లెవెల్స్ లో టీం ఉన్నప్పుడు ఎవరు ఎక్కడ ఎంత సంపాదించుకున్నా మీకు 2% అనేది వస్తుంది. సపోజ్ మీ ఓవరాల్ టీమ్ 1 కోటి రూపాయలు సంపాదించుకుంటే మీకు 2 లక్షలు వస్తుందండి. సో ఇట్లా మనం ఎంతైనా ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ లిమిటేషన్ అనేది ఏం లేదు, కండిషన్ ఏం లేదు. కాకపోతే 7 లెవెల్స్ ఓపెన్ అవ్వాలంటే ఒక్కొక్క లెవెల్ కి ఓపెన్ అవ్వాలంటే ఒక్కొక్కరిని డైరెక్ట్ గా రిఫర్ చేయాలి. కంప్లీట్ 7 అనేది మనం రిఫర్ చేస్తే కనుక 7 లెవెల్స్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ ప్లాన్ ని ఇంకొంచెం రాకెట్ స్పీడ్ లో తీసుకెళ్ళటానికి బూస్టర్ ప్లాన్ అనేది ఒకటి తీసుకొచ్చారండి. ఈ బూస్టర్ ప్లాన్ అంటే మనం ఎప్పుడైతే 1000 రూపాయలు కానీ 2000 ప్యాకేజ్ తో కానీ యాక్టివ్ అయిన తర్వాత ఈ 3000 రూపాయల ప్యాకేజ్ తీసుకోవచ్చు. ఈ 3000 రూపాయల ప్యాకేజ్ ఇది ఆప్షనల్ ప్లాన్ అండి. మీకు నచ్చితే చేయొచ్చు, లేకపోతే లేదు. దీనికి కండిషన్ ఏం లేదు. ఒకవేళ మీకు నచ్చి 3000 రూపాయల ప్యాకేజ్ మీరు తీసుకుంటే, సో ఈ 3000 రూపాయలకి మీకు డైరెక్ట్ గా ఈ కామర్స్ సైట్ లో మీకు డైరెక్ట్ గా 3000 రూపాయలు అక్కడ పాయింట్స్ ఇచ్చేయటం జరుగుతుంది. మీరు 100% దాన్ని యూటిలైజ్ చేసేసుకోవచ్చు. ఎక్కడ కూడా లయబిలిటీ అనేది లేదు. సో ఎప్పుడైతే మీరు 3000 రూపాయల ప్యాకేజ్ తీసుకున్నారో మీ సీలింగ్ 6000 నుంచి 12,000 అవుతుందండి. డైలీ 2 సెషన్స్ లో మనకి 12,000 రూపాయలు సీలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటుగా మనకి బైనరీ టు బైనరీ ఇన్కమ్ చూడండి, మీరు ఎవరిని సబ్స్క్రైబ్ చేయించలేదు అయినా కూడా మీకు బైనరీ టు బైనరీ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ లెవెల్లో ఒక 10 మంది ఉండి ఆ 10 మంది 10,000 సంపాదించుకుంటే ఇంతకుముందు 200 వచ్చింది. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీకు 20% వస్తుందండి. సెకండ్ లెవెల్ 10%, థర్డ్ లెవెల్ 5%, ఫోర్త్ లెవెల్ 4%, ఫిఫ్త్ లెవెల్ 3%, సిక్స్త్ లెవెల్ 2%, సెవెంత్ లెవెల్ 1%. అంటే 7 లెవెల్స్ లో 45% అనేది
మీ 7 లెవెల్స్ నుంచి మీరు వాళ్ళు సంపాదించుకునే దాని మీద మీరు ఎర్న్ చేయొచ్చు అండి. ఇక్కడ 45% ఎర్న్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఎంత పెద్ద ఇన్కమ్ జనరేట్ అవుతుందంటే, ఇదే ₹1,00,00,000 సపోజ్ మీరు ఫస్ట్ ప్లాన్ లో చూసారు, సెకండ్ పార్ట్ లో మనము ₹1,00,00,000 ఉంటే దాదాపుగా మనకి ఒక 10 lakhs వరకు మనకి వచ్చేటువంటి అవకాశం ఉందండి. అంటే ఒక 5 to 10 lakhs వరకు కూడా ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. అంటే చూడండి ఈ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ లెవెల్ లో పెంచుకున్నారు అనుకోండి, సపోజ్ ఒక 10 మంది చేశారు, 10 మంది తలకు 10,000 సంపాదించారు అంటే మీకు ఫస్ట్ లెవెల్లో ₹1,00,000 సంపాదించుకుంటే మీకు 20,000. సెకండ్ లెవెల్లో 10 లక్షలు సంపాదించారు, దానికి 10% మీకు అంటే ₹1,00,000 మీకు వస్తుంది. ఇట్లా మనకి థర్డ్ లెవెల్లో ఒక 50 lakhs సంపాదించుకున్నారు అనుకోండి, 3% 5% వస్తుంది దాని మీద. అట్లా మీకు 2.5 లక్ష. అంటే ఇక్కడ ఎంతైనా తీసుకోవచ్చండి, దీనికి సీలింగ్ అనేటువంటిది ఏమీ లేదు. సో కండిషన్ కూడా మనకి ఏంటంటే 7 లెవెల్స్ లో 7 డైరెక్ట్ గా రెఫర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక మీకు ఈ ఈ యొక్క బూస్టర్ ప్లాన్ లో మీకు లెవెల్ ఇన్కమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎవరినైనా మీరు డైరెక్ట్ గా రెఫర్ చేస్తే ₹3,000 మీకు డైరెక్ట్ గా స్పాన్సర్ ఇన్కమ్ ₹600 ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ లెవెల్లో 300, థర్డ్ లెవెల్లో 150, ఫోర్త్ లెవెల్లో 120, ఫిఫ్త్ లెవెల్లో 90, సిక్స్త్ లెవెల్లో 60, సెవెంత్ లెవెల్లో ₹30 చొప్పున వన్ టైం ఇన్కమ్ అనేది మీకు లెవెల్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మనకి టోటల్ గా 7 లెవెల్స్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఇటు లెవెల్ ఇన్కమ్ ఇస్తున్నారు, అటు బైనరీ టు బైనరీ ఇన్కమ్ ఇంక్రీజ్ చేశారు. దీంతో పాటుగా మనకి లైఫ్ టైం రాయల్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ లైఫ్ టైం రాయల్టీలో మీరు ముగ్గురిని డైరెక్ట్ గా సబ్స్క్రైబ్ చేస్తే ఓవరాల్ గా కంపెనీకి వచ్చినటువంటి 3,000 ఐడీస్ లో 10% తీసి మీకు ఈ సిల్వర్ రాయల్టీకి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో ముగ్గురిని చేసి వాళ్ళందరికీ కూడా ఈక్వల్ గా షేర్ చేయడం జరుగుతుందండి. ఇది ఎవరి మంత్ పంచడం జరుగుతుంది. అట్లనే ఇంకొక 5 రెఫర్ చేస్తే మీరు గోల్డ్ రాయల్టీ తీసుకుంటారు, అక్కడ 7% పంచడం జరుగుతుంది. ఇంకొక 7 రెఫర్ చేస్తే కనుక మీకు 3% తీసి డైమండ్ రాయల్టీకి ఇస్తారు. టోటల్ మనం చూసుకుంటే కనుక 10+7+3 అంటే 20% రాయల్టీ లైఫ్ టైం తీసుకునేటువంటి అవకాశం మనకి ఇక్కడ మన మైసిటీ పేలో ఉందండి. దీంతో పాటు మీరు చూడండి ఇక్కడ 3+5+7 అంటే కేవలం 15 మందిని మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలు, మీ లైఫ్ టైం లో ఒక్కసారి 15 మందిని డైరెక్ట్ గా సబ్స్క్రైబ్ ఎప్పుడైతే బూస్టర్ ప్లాన్ లోకి ఇన్వైట్ చేశారో సో మీకు లైఫ్ టైం రాయల్టీ అనేది రావటం జరుగుతుంది. దీనికి ఎటువంటి కండిషన్ లేదండి, ఎంతో తీసుకోవచ్చు. దాంతో పాటుగా లైఫ్ టైం రివార్డ్స్ ఉన్నాయి మనకి. ఈ లైఫ్ టైం రివార్డ్స్ వచ్చేసి 10 పేర్స్ నుంచి మనకి కౌంట్ అవుతుంది. ఒక పేర్ అంటే మనకి ₹1,000 1000 BV మ్యాచింగ్ మీద వచ్చే దాని మీద కాల్కులేట్ చేస్తారు దాన్ని. సో ఒక 10 పేర్స్ చేసినప్పుడు ప్రమోషనల్ కిట్, 25 పేర్స్ చేసినప్పుడు మైసిటీ బ్యాగ్, నెక్స్ట్ 50 పేర్స్ చేసినప్పుడు మైక్రో సేఫ్ అన్లాక్ బాక్స్, ఇలా మనకి 30 lakhs పేర్స్ వరకు కూడా మనకి అవార్డ్స్ రూపంలో లైఫ్ టైం అవార్డ్స్ రూపంలో మీరు ఎప్పుడన్నా దీనికి ఎలిజిబుల్ అని తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టైం బాండ్ బోనంజా. ఈ టైం బాండ్ బోనంజా ఏదైతే ఉందో ఇది మీకు ఎట్లా ఉంటది అంటే ప్రతి మంత్ కూడా ఒక టైం ఇచ్చి ఒక 30 days 25 days 30 days ఇచ్చి సో మీకు నేషనల్ ట్రిప్స్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేక రకమైన గిఫ్ట్లు పెట్టడం జరుగుతుంది. చక్కగా దీనికి మనం ఎలిజిబిలిటీ చేయడానికి అంటే మనకి ప్రోత్సాహం ఇవ్వటం కోసం కొంచెం స్పీడప్ చేయటం కోసం మనకి ఇది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి సో దీన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ నాకు తెలిసి నెక్స్ట్ మంత్ నుంచి ఈ బోనంజా కూడా మనకు అందుబాటులో రాబోతుంది. సో ఇక రీపర్చేజ్, ఈ రీపర్చేజ్ అనేది ఏదైతే ఉందో మనకి టోటల్ మనకి వచ్చి మనకు ఏవైతే 5 సర్వీసెస్ ఉన్నాయి, ఈ 5 సర్వీసెస్ లో ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా మనకి రీపర్చేజ్ లో కౌంట్ అవుతుందండి. ఇందులో మనకి 14 లెవెల్స్ ఉంటాయి. ఈ 14 లెవెల్స్ ప్రతి లెవెల్ నుంచి కూడా 5% చొప్పున ఇవ్వటం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ ఏ కంపెనీ చూసుకున్నా కూడా పైనుంచి గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుందండి, కానీ ఇక్కడ మాత్రం అట్లా ఇవ్వలేదు, టోటల్ గా ఒకే పర్సెంటేజ్ ఇవ్వటం జరిగింది. సో చూడండి మీకు 10 మ్యాట్రిక్స్ లో వెళ్తే కనుక 5 లెవెల్స్ లోనే 1,00,000 మంది వస్తారు. సో ఫస్ట్ లెవెల్లో ఎంతైతే మనకి పర్చేస్ చేయడం ద్వారా కమిషన్ వచ్చిందో 5వ లెవెల్లో కూడా అంతే కమిషన్ వస్తుంది కదండి. సో ఒక 5వ లెవెల్ ఉన్న వ్యక్తి ద్వారా ఒక ₹50 వచ్చింది అనుకోండి మనకి రీపర్చేజ్ ఆదాయం. సో 1,00,000 × 50 లక్షలు మనం తీసుకోవచ్చు. అంటే అంత క్యాపబిలిటీ ఉన్నటువంటి ప్లాన్ మంది. సో దాంతో పాటుగా మీకు 10% మీకు సెల్ఫ్ ఇవ్వటం జరుగుతుంది. ఎవరైతే రీపర్చేజ్ చేశారో వాళ్ళకి సెల్ఫ్ కమిషన్, కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ లో సెల్ఫ్ కమిషన్ 10% ఇస్తారు.
70% మనకి ఈ యొక్క షేరింగ్ ఇస్తారు, ఒక 10% అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తారు, 10% మాత్రం కంపెనీ తీసుకుంటది. అంటే ఏది వచ్చినా కూడా దాదాపుగా మనకి 90% షేరింగ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. మనకి ఇది ఫుల్లీ లీగల్ ప్లాట్ఫామ్. సో ఏ ఒక్కరు కూడా మనకి ఇక్కడ ఇబ్బంది పడకుండా మన కస్టమర్ కేర్ సర్వీస్ కూడా అందుబాటులోకి ఉందండి. ప్రజెంట్ ఇప్పుడు కన్నడ, హిందీ, ఇంగ్లీష్ కూడా ఉన్నాయి. సో అతి తొందరలోనే మన తెలుగు టీం ఎప్పుడైతే కొంత పెరిగిందో ఆటోమేటిక్ గా మనకి ఏపీ తెలంగాణలో కూడా ఆఫీస్ అనేది ఓపెన్ అవుతాయి. చక్కగా మీకు ఏ ఇష్యూ ఉన్నా కూడా కస్టమర్ కేర్ తో మీరు క్లియర్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 24 hours లో వాళ్ళు క్లియర్ చేయడం జరుగుతుంది. సో ప్రెసెంట్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుందండి. ఆల్రెడీ బెంగాలీలో కూడా కస్టమర్ కేర్ స్టార్ట్ అవబోతుంది. ఆ అంటే దేశం మొత్తం కూడా, సో అన్ని లాంగ్వేజెస్ లో మనకి ఈ యొక్క సర్వీసెస్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఎప్పుడైతే కస్టమర్ కేర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిందో మనకి చక్కగా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు రిజాల్వ్ చేస్తూ ఉంటారు. మాక్సిమం ప్రాబ్లం అనేది రాదు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న ఇష్యూ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారండి. సో ఇదండి ఓవరాల్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే కనుక మనకి మినిమం సీలింగ్ 6,000. ఎవరైతే బూస్టర్ ప్లాన్ తీసుకున్నారో వాళ్ళకి 6,000 ప్లస్ 6,000 12,000 ఇవ్వడం జరుగుతుంది. ఒక పాన్ కార్డ్ మీద 3 ఐడీలు వేసుకోవచ్చు. విత్డ్రాల్ అనేది 24 hours లో అయిపోతుందండి ఇప్పుడు. సో విత్డ్రాల్ మీరు మినిమం 100 రూపాయలను విత్డ్రాల్ చేసుకోవచ్చు. డిడక్షన్ చూస్తే కనుక 5% టీడీఎస్, 10% అడ్మిన్ ఉంటుంది. ఎవరి ఫోర్త్ పేరు ఏదైతే 150 రూపాయలు కట్ అవుతుందో ఈ 150 రూపాయలు మీకు ఓచర్ వ్యాలెట్ ద్వారా ఈ కామర్స్ సైట్ లో మీరు 100% యూటిలైజ్ చేసేసుకోవచ్చు. సో ఇదండి ఓవరాల్ గా నా ప్లాన్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పినటువంటి ప్లాన్ లో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేయొచ్చు. ఇవాళ సండే కాబట్టి చక్కగా ఒక 5 minutes 10 minutes మనం అడిషనల్ గా యూటిలైజ్ చేసుకుందాం జూమ్ ని. సో ప్రతి ఒక్కరు వాళ్ళ డౌట్స్ ని క్లియర్ చేసుకోగలిగితే కనుక మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో వర్క్ చేయగలుగుతారు. సో మన శ్రీనివాస్ సార్ మన టాప్ లీడర్ అండి, కర్ణాటక నుంచి. సో కంపెనీ స్టార్ట్అప్ నుంచి ఆయన ఇదే సంస్థలో ఉన్నారు. మేము కూడా 1 year నుంచి ఉండటం జరిగింది. సో ఆయన 2 నిమిషాలు మాట్లాడి మీ డౌట్స్ అడగాల్సింది కోరుచున్నాం. శ్రీనివాస్ సార్ ప్లీజ్. సార్ మాట్లాడండి సార్, డౌట్స్ మాట్లాడండి. ఈ రోజు కొత్త అంతా లీడర్స్ వచ్చినారు, మన లీడర్స్ పాత లీడర్స్ వచ్చినారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే క్లియర్ చేస్తాం. మామూలే. సార్ ఇప్పుడు మాట్లాడొచ్చు సార్. ఎవరైనా సరే మీకు ఏమైనా ప్లాన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చండి. రమేష్ సార్ ఇప్పుడు మాట్లాడండి. రమేష్ సార్. సార్ ఇప్పుడు మన కూపన్ క్రియేట్ చేసుకునేది ఎలా పర్చేజ్ చేయాలి, ఎలా మనం దీంట్లో ఐడి ఎలా చేసుకోవాలి, ఇవన్నీ మనకి టూల్స్ మెయిన్. ఆ వీడియోస్ ఏమన్నా ఉంటే మనకి ఈజీగా పబ్లిక్లోకి వెళ్ళడానికి, పబ్లిక్ దీన్ని ప్రమోట్ చేయడానికి కానీ వాళ్ళకి ముందు రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం తెలియాలి. తర్వాత ఎలా కూపన్ క్రియేట్ చేయాలో ఆ విధానం తెలియాలి. ఎలా దీన్ని పర్చేస్ చేసుకోవాలి, ఎక్కడ షాపింగ్స్, ఎక్కడెక్కడ షాపింగ్స్ అవన్నీ చూసుకోవడానికి ఈజీగా మనకి వీడియోస్ ఉంటే అవే టూల్స్ లాగా మనం ఉపయోగించుకొని ముందుకెళ్ళొచ్చు సార్. సరే సార్, ఓకే. ఇది మీరు చెప్పేది 100% అదే సార్. ఇప్పుడు వచ్చి మనకి ఓటీపీ ఆప్షన్ లేవు సార్. లాగిన్ అంటే ఈజీగా ప్రతి ఒక్కరు కూడా మీరు లింక్ పెట్టారనుకోండి, అక్కడ వచ్చి రైట్ లెఫ్ట్ అనే లింక్ వస్తుంది. లింక్ కాపీ చేసి పెట్టారనుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది సార్. మీరు షేర్ చేయండి సార్. షేర్ చేశానండి ఆల్రెడీ. ఇక్కడ లింక్ ఉంది. ఈ లింక్ పైన మీరు సార్ లింక్ క్లిక్ చేయండి సార్. డైరెక్ట్ గా లింక్ క్లిక్ చేయండి, కాపీ అయిపోతుందండి. ఒక సెకండ్ నాకు ఆప్షన్ ఇవ్వండి సార్. ఓకే సెకండ్. సార్ కనపడుతా ఉంది కదా? ఎస్ సార్, సురేష్ సార్ కనబడుతుంది సార్. కనబడుతుంది సార్. రమేష్ సార్ కనపడుతుందా? రమేష్ సార్ కనిపిస్తుంది సార్. సార్ ఇక్కడ వచ్చి మనకి లాగిన్ ఆప్షన్ ఇలా వస్తుంది సైట్. సార్ లాగిన్ ఇక్కడ దాదాపు మనం ఒక లింక్ అనుకోండి సార్. ఇక్కడ వచ్చి మనము ఇక్కడ స్క్రోలింగ్ లో వస్తుంది. ఇక్కడ వచ్చి నంబర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంటే ఇక్కడ అంతా మన డౌన్ లైన్ లో లెఫ్ట్ ఎంత మంది ఉండారో, రైట్ ఎంత మంది ఉండారో, లెఫ్ట్ 5 ఎంత, రైట్ 5 ఎంత, క్యారీ ఫార్వర్డ్ ఎంత, మ్యాచింగ్ ఇన్కమ్, ప్రతి ఒక్క ఇన్కమ్ అని కూడా మనకి జనరేట్ అవుతుంది సార్. ఇక్కడ ప్రతి ఇన్కమ్ జనరేట్ అయినాక ఇక్కడ వచ్చే ఆప్షన్ లో వచ్చి మనకి లాగిన్ ఆప్షన్. లాగిన్ కూడా మనకి సింపుల్ గా ఉంటుంది. మనం ఎప్పుడు సింపుల్ గా ఉంటుంది అప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాపీ చేసుకుంటాను సార్. కాపీ చేసి ఎగ్జాంపుల్
చెప్పండి. నేను ఎగ్జాంపుల్ సూర్య సార్కే పెడతా. చూడండి సార్, ఇట్లా లింక్ పెట్టాం సార్ వాళ్ళకి. కస్టమర్ కి ఇట్లా లింక్ వెళ్ళిపోయింది సార్. లింక్ పైన ఊరికి వాళ్ళు టచ్ చేసేసాలో వాళ్ళకి సైట్ ఓపెన్ అయిపోతుంది సార్. ఇక్కడ వచ్చి మనం రైట్ సెలెక్ట్ చేసాము, రైట్ ఆల్మోస్ట్ వచ్చింది. ఇప్పుడు నేమ్ ఆల్మోస్ట్ అంటే నేమ్ ఒకటి శ్రీనివాస్, మొబైల్ నంబర్ నేను డమ్మీ లాగిన్ చేస్తున్నాను. ఇట్లా కొట్టి ఇక్కడ వచ్చి మెయిల్ ఐడి, మన మెయిల్ ఐడి కొట్టేసి ఇక్కడ పాస్వర్డ్, మీకు ఏది పాస్వర్డ్ కావాలో మీరు క్రియేట్ పాస్వర్డ్ కొట్టుకొని అగ్రి కొట్టి రిజిస్టర్ కొట్టేస్తాలో మీకు రిజిస్టర్ అయిపోతుంది సార్. ఇమీడియట్లీ రిజిస్టర్ అయిపోతుంది. ఇక్కడ ఓటీపీ ఆప్షన్ రాదు, ఆఫ్ అప్లికేషన్ చేయాలి, ఓటీపీ రావాలి అనేది ఏం లేదు. మీరు మీ దగ్గర ఐడి నంబర్ కానీ ఫోన్ నంబర్ కానీ ఉంటే, పాస్వర్డ్ ఉంటే మీరు ఎవరు ఐడి కానీ మీరు ఓపెన్ చేసుకోవచ్చు సార్. ఒక ఇది క్లియర్ సార్ మీకు సార్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చే ఆప్షన్ అనేది సెకండ్ మనకు వచ్చి ఐడి యాక్టివేషన్. ఇప్పుడు ఫస్ట్ ఫండ్ యాడ్ చేసుకుంటాం సార్. ఫండ్ అమౌంట్ యాడ్ చేసుకుంటాము, ఇక్కడ కంపెనీకి యాడ్ చేసుకుంటాము. అదే యాడ్ చేసే విధానం కంపెనీకి వేసుకుంటాను. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కానర్, ఇది స్కానర్ ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాను సార్. నేను స్క్రీన్ షాట్ తీసుకొని ఎగ్జాంపుల్ ఫోన్ పేకి వెళ్ళాను సార్. మెనూలోకి వెళ్ళిన తర్వాత ఫండ్ యాడింగ్ యాడ్ ఫండా ఫస్ట్? అవునవును. తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని ఫోన్ పేలోకి వెళ్ళేసి ఫోన్ పే నుంచి అమౌంట్ పే చేయాలి. డైరెక్ట్ అందుకబ్బా నువ్వు ముందు లాగిన్ చేసి డబ్బులు పెట్టుకోబెట్టిండు. ఇక్కడ వచ్చే స్కానర్ అంటే ఆల్మోస్ట్ మనం ఏం పే పెట్టాము స్కానర్. ఇక్కడ మై సిటీ వచ్చేసింది సార్. ఇక్కడ సార్ ఇక్కడ అమౌంట్ పెట్టేసి ఇక్కడ అమౌంట్ వస్తుంది కదా, అమౌంట్ పెట్టేసి మనము సూపర్ ఉంది. బ్యాక్ వచ్చి ఇక్కడ అమౌంట్ మనం ఎంత అమౌంట్ పెట్టామో అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటాము. యూటీఆర్ నంబర్, అక్కడ యూటీఆర్ నంబర్ అనేది 11 నంబర్ వస్తుంది. యూటీఆర్ నంబర్ పెడతాము, స్లిప్ అప్లోడ్ చేస్తాము. స్లిప్ అప్లోడ్ కొడితే డైరెక్ట్ గా ఇక్కడ అమౌంట్ వేసేది స్లిప్ వచ్చేస్తుంది సార్. ఎగ్జాంపుల్ ఏదో ఒకటి నేను డెమీ స్లిప్ పెడుతున్నాను. ఇక్కడ స్లిప్ వచ్చేస్తానే ఇక్కడ వచ్చి మనం పేమెంట్ రిక్వెస్ట్ కొడితే ఆటోమేటిక్ అనేది పేమెంట్ అనేది మనకి అప్రూవల్ అయిపోతుంది సార్. ఇది తర్వాత పేమెంట్ అప్రూవల్ అయినాక మనకి వచ్చి సబ్స్క్రిప్షన్ ప్లాన్కి వెళ్తాం సార్. సబ్స్క్రిప్షన్ ప్లాన్ లో అమౌంట్ వచ్చి ఇక్కడ ఉంటుంది సార్. ఇక్కడ ఇవి అమౌంట్ వాలెట్ లో ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ప్యాకేజ్, ఇక్కడ సెలెక్ట్ ప్యాకేజ్ వచ్చి మనకి 1399 అంటే జీబీ గిఫ్ట్ వచ్చారని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ టాప్అప్ కొట్టామంటే ఆల్రెడీ ఇది సబ్స్క్రిప్షన్ అయింది. ఇట్లా మనకి టాప్అప్ అనేది అయిపోతుంది సార్. ఇప్పుడు మనము డౌన్ లో మనము నెక్స్ట్ బూస్టర్ ప్లాన్ కూడా మనము ఇక్కడ తీసుకుంటే నెక్స్ట్ అక్కడ అమౌంట్ 3000 ఈ కామర్స్ మనం టాప్అప్ కూడా కొట్టుకోవచ్చు. ఇది ఆల్రెడీ నేను 3000 కొట్టాను. 3000 కొట్టిన దానికి ఆల్రెడీ చూపిస్తా ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మనము ఇంకా యూటిలిటీ సర్వీసెస్ వచ్చి ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, డిటిహెచ్ సార్. ఈ 3 ఆల్రెడీ రన్నింగ్ ఉంది. ఇక్కడ దాదాపు అన్ని వాటర్ బిల్ కూడా మీరు పే చేసుకోవచ్చును. మీకు మామూలు వాటర్ బిల్ వస్తుంది కదా, వాటర్ బిల్ కూడా పే చేయొచ్చును. ఎలక్ట్రిక్ బిల్ పే చేయొచ్చును. గ్యాస్ బిల్, పైప్ లైన్ లో ఉండే గ్యాస్ బిల్ కూడా పే చేసుకోవచ్చును. ఇక్కడ మనం సర్వీసెస్ సేమ్ చేసామనేసి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెక్ చేసేదానికి మొబైల్ వాడాను, ప్లస్ ఇక్కడ వచ్చి నేను డిటిహెచ్ కూడా వాడాను. అంటే ఎగ్జాంపుల్ 10 రూపీస్ వాడాను, డిటిహెచ్ కూడా మనకి వర్క్ అవుతా ఉంది. ఇక్కడ వచ్చి మనము ఇన్కమ్ వెళ్తే ఇక్కడ వచ్చి బైనరీ టు బైనరీ మనం ఏం ఇన్కమ్ వచ్చిందో బైనరీ పెట్టే వస్తుంది. ఇక్కడ లెవెల్ ఇన్కమ్ అంటే మనం ఎవరు రెఫర్ చేసి ఉంటామో ఇది సబ్స్క్రిప్షన్ 3000 చేసుకుంటాం కదా, స్పాండ్ లో మనకి వచ్చేస్తుంది. ఇది తర్వాత వచ్చి మనకి బైనరీ టు బైనరీ అంటే ఇక్కడ వచ్చి బైనరీ టు బైనరీ అంటే ఇక్కడ మనం ఫస్ట్ లెవెల్లో ఎంతమంది చేస్తామో అక్కడ వచ్చి మనం ఫస్ట్ లెవెల్ వచ్చి 60 రూపీస్ అంటే 20%. వాళ్ళు 300 ఏం తీసుకుంటారో దాంట్లో 20% అది వస్తుంది. సెకండ్ 10% 30 రూపీస్ వస్తుంది. మూడో లెవెల్ వచ్చి 15 రూపాయలు వస్తుంది. అంటే మనము వాళ్ళు ఏం ఇన్కమ్ తీసుకుంటారు అనేది మనకు కూడా ఇన్కమ్ అనేది ఇక్కడ జనరేట్ అయిపోతుంది సార్. ఇక్కడ ప్రతి ఒక్క ఆప్షన్ కూడాను ఓటీపీ లేదు ఇక్కడ. అవును సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నన్ను రెఫర్ చేస్తారు అనుకోండి, ఈ రోజు నేను ఏం ఇన్కమ్ తీసుకుంటాను, మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోలేదు. ఎగ్జాంపుల్ 2000 వచ్చారు మీరు, నేను ఈ రోజు 6000 తీసుకున్నాను. 6000 తీసుకుంటే నా తరఫున 2% వస్తుంది. 2% ఎంత వస్తుంది? 6000కి 120 రూపీస్ వస్తుంది.
రూపీస్ వస్తుంది కదా, ఉమ్, అదే 120నా కాదు, 6,000కి 1000 రూపాయలకి 20 రూపీస్, 120 రూపీస్ వస్తుంది. 120, 120 రూపీస్. అదే నేను 6,000కి మీరేమైనా 3,000 సబ్స్క్రిప్షన్ చేసుకోవాలంటే మీకు 120 జగలో వచ్చే దగ్గరలో 2,000 రూపాయలు వస్తుంది. అంటే 20% వస్తుంది. సారీ, 1,200 వస్తుంది. 120 రూపీస్ వచ్చే మనకి తక్కువ అమౌంట్, 1,200 అనేది మనకి దేశీ అమౌంట్. అప్పుడంటే 10 times extra వస్తుంది ఒక కదా, 18 పొట్టు మనకి దేశీ ఇన్కమ్ వస్తుంది. 10 times. అవునవును. అంటే సబ్స్క్రిప్షన్ అనేది, అవును సార్, సబ్స్క్రిప్షన్ అనేది మనకి ఇన్కమ్ అనేది హై ఇన్కమ్ సార్. సబ్స్క్రిప్షన్ కి 3,000 వన్ టైం మనం పే చేస్తాము. దానికి ఈ కామర్స్ లో టోటల్ ఇస్తాడు. ఈ కామర్స్ లో మన ప్రోడక్ట్ కొనుక్కొని వచ్చును. ప్లస్ మీకు ఇక్కడ నుంచి 4 బెనిఫిట్లు వస్తుంది. మనం ఎప్పుడు 3,000 రీఛార్జ్ చేసుకోవచ్చా 3,000 తోటి రీఛార్జ్ గానీ? ఓన్లీ ఈ కామర్స్ టోటల్ అంటే కంపెనీ వితౌట్ ఏమి లేదంటే అది మనీ సర్క్యులేషన్ వస్తాయనేసి కంపెనీ ఈ కామర్స్ ఇస్తుంది. ఈ కామర్స్ అంటే కంపెనీ ప్రోడక్ట్ లో మనం ఏది కావాలో దాంట్లో కొనుక్కొని వచ్చింది సార్. అది కంపెనీ ప్రోడక్ట్ లో ఏమున్నాయి? అది మనకి కంపెనీ ప్రోడక్ట్ లో 10,000 ప్లస్ ప్రోడక్ట్ వస్తుంది సార్. కంపెనీ ప్రోడక్ట్ లో ఇప్పుడు ఏమున్నాయి సార్ ఏవైతే, సార్ రమేష్ సార్, ఏవైతే ఆల్ బ్రాండ్స్ ఉంటాయి, అన్ని బ్రాండ్స్ ఉంటాయండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఉన్నటువంటి అన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్స్ లో ఆ ప్రోడక్ట్ మీద కొంత పర్సెంటేజ్ ఉంటుంది. ఆ పర్సెంటేజ్ ప్రకారం మీరు కొనుక్కోవచ్చు అనమాట అండి. ఓకే, ఇప్పుడే యూజ్ చేసుకోవచ్చు ఎమ్మడే. ఎస్ సార్, యూజ్ చేసుకోవచ్చు. ఈ కామర్స్ పోర్టల్ వచ్చిన తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు. రమేష్ సార్, మనకి 3,000 ప్రోడక్ట్ అనేది ఇది కాదు, అది చేసుకోవచ్చు కాదు. మీరు 3,000 చేసుకుంటే మీకు ఏం బెనిఫిట్ అని చెప్తుండే నేను. 3,000 చేసుకుంటే మీరు 3,000 పెడతారు అంటే మీకు 2% వచ్చే జగలో 45% వస్తుంది. 7 లెవెల్స్ ప్లస్ మీరు 3,000 రెఫర్ చేసేదానికి కూడా స్పాట్ ఇన్కమ్ వస్తుంది. అంటే మీకు బైనరీ ఒక ఇన్కమ్ వస్తుంది. మీరు 3,000 రెఫర్ చేసేదానికి డైరెక్ట్ స్పాన్సర్ లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ 6,000 ఉండే బైనరీ 12,000కి జంప్ అవుతుంది. సెకండ్, మీరు రాయల్టీకి వెళ్తారు. కంపెనీ టర్న్ ఓవర్ లో ఎక్కడ ఐడి పోడ్ని ఒక ఐడి పోడినా కూడాను మనకి ఆ కంపెనీలో ఆ ఐడిలో టర్న్ ఓవర్ అనేది మనకి రాయల్టీ వస్తుంది. అంటే మనకి 3,000 నుంచి అన్ని బెనిఫిట్స్ కి ఎలిజిబిలిటీ అవుతారు మొత్తం. అంటే 199 ప్లస్ 3,000 మొత్తం 5,000 అనుకోవాలి. 5,000 అనుకొని 5,000 వన్ టైం పెట్టుకుంటే ఇంకా తర్వాత అవసరమైనట్టు కొనుక్కుంటా ఉండొచ్చు. అంతే వేసుకుంటా ఉండొచ్చును. మీరు ఆటోమేటిక్ అనేది ఇన్కమ్ టీమ్ చేస్తా ఉంటే ఇన్కమ్ కూడా జనరేట్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మేము ముఖ్య క్యాలిక్యులేషన్ ఇక్కడ వచ్చి 7 లెవెల్స్ లో మనం 3,000 చేసుకోలేదంటాను. 7 లెవెల్స్ లో 10 లక్షలు ఇన్కమ్ తీసుకున్నారంటే మనకి పర్ డే వచ్చి 20,000 ఉంటుంది సార్. అంటే నెలకు వచ్చి 6,000 రూపాయలు ఉంటది. అదే మనము వన్ టైం 3,000 పెట్టామనుకోండి, ఎగ్జాంపుల్ వన్ టైం 3,000 పెడితే బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా అందరూ చేసుకుంటారు, ఇబ్బంది లేదు దానికి. అదే నో పర్స్ సార్, మీరు చేసుకున్నది ఎవరికి కంపల్సరీ లేదు. ఉపయోగాలు చెప్తే చేసుకుంటారు కదా, అంతే. దానికి కండిషన్ దాని వల్ల వచ్చే ఉపయోగాలు చెప్తే ఖచ్చితంగా వన్ టైం పేమెంట్ చేసుకుంటారు. ఏముంది రాయల్టీ ఎక్కువ వస్తుంది మనకి. రాయల్టీ అంటే టోటల్ 15 మంది చేసామంటే ఒక ఐడికి 15 మంది డైరెక్ట్ చేసామంటే 20% రాయల్టీ వస్తుంది. ఎగ్జాంపుల్ 20% అంటే ఒక రోజుకి ఒక 10 ఐడీస్ వచ్చింది అనుకోండి. 10 ఐడీ అంటే 300 ఇంటూ 10 ఐడీస్ అంటే 300 ప్లస్ 20% 600 వస్తుంది. 600లో 6,000లో ఎంతమంది అంటారు అంతమంది డివైడ్ అవుతా ఉంటుంది. ఎవరి మంత్ అదే పెద్ద ఇన్కమ్ అని వస్తుంది. మనం పెట్టేదానికి స్టార్టింగ్ లో ఎవరు చేసుకుంటారో వాళ్ళకి రాయల్టీ అనేది ఇమీడియట్లీ ఎక్స్ట్రా వస్తుంది సార్. అంటే పొత టీం వస్తూ ఉంటుంది. స్టార్టింగ్ లో చేసుకోవడానికి మంచి రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఇంకా రాయల్టీ వచ్చేవారు ఇంకా ఒక్కరూ లేదు సార్. ఇది బిగినింగ్ స్టార్టింగ్ అయింది, ఇంకా ఒక్కరూ లేదు. ఇప్పుడు ఎవరు మనం స్టార్టింగ్ లో చేసుకుంటామో ఫస్ట్ రాయల్టీకి మన ఐడి చేసుకొని మనం 3 చేస్తే మనది ఫస్ట్ సిల్లర్ అయిపోతుంది సార్. ఇది ప్లాన్ మనం ఎంత ఎఫర్ట్ వేస్తామో అంత ఇన్కమ్ అని. ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే అడగండి సార్. అదే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇవి రిజిస్ట్రేషన్ ఒకటే చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకునేది ఎలా అని చెప్పారు. ఎలా మనం కూపన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ వీడియోస్ కావాలంటున్నాను నేను. అది ఇంకేం లేదు
సరే సార్ సరే కూపన్ ఎలా సార్ క్రియేట్ సార్ చేసుకోవాలి? శ్రీనివాస్ సార్ క్రియేట్ శ్రీనివాస్ సార్ చేసుకున్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం క్రియేట్ చేసుకున్న శ్రీనివాస్ సార్ కూపన్ ని ఎలా మనం రమేష్ గారు ఆ, రమేష్ గారు వీడియో అనేది మీకు తొందరలో ఇవ్వటం జరుగుతుంది. యూట్యూబ్ లో మీకు ఉంటది. ఆ, ఒక 2-3 రోజుల్లో యూట్యూబ్ లో మీకు అవైలబుల్ గా ఉంటాయి వీడియోస్. ఓకేనండి, ఆ టూల్స్ అయ్యే మనకి అవి ఉంటే మనం ఖచ్చితంగా పేమెంట్ ఉంటాయి. చేసుకోవాలి. ఖచ్చితంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా 2-3 డేస్ లో మీకు వీడియో అనేది మీకు అవైలబుల్ గా ఉంటది. ఓకే ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. ఫ్రెండ్స్, ఇంకెవరికైనా ఏమైనా మీకు మాట్లాడొచ్చండి మా ఐసిటీ పే గురించి? సూర్య, హలో సూర్య. సార్ నమస్కారం, చెప్పండి సార్. ఆ, ఆ, సూర్య, ఇంకొకటి వచ్చి కొంచెం టిపికల్ పాయింట్ ఒకటి ఉంది సూర్య. చెప్పండి. అది ఏం లేదు, ఇప్పుడు మనం ఓచర్ జనరేట్ చేస్తాం కదా, మై ఓచర్ అక్కడ జనరేట్ చేసినప్పుడు అక్కడ 4 కూపన్ కోడ్స్ అడుగుతాయి. అవునండి, అందరికీ చెప్తున్నాను. 4 కూపన్స్ అడిగినప్పుడు మోర్ కంటే మనకు అది ఎలా అక్కడ కొద్ది కన్ఫ్యూజన్ గా ఉంది సూర్య. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇది సార్ ఖచ్చితంగా, ఎందుకంటే ఇది 100% ఇది. నేను చెప్తాను. ఇక్కడ ఏవైతే మీకు 4 నెంబర్స్ అక్కడ ఇవ్వటం జరుగుతుందో, ఏ నెంబర్ కూడా ఏ కంపెనీకి సంబంధించింది కాదండి. ఓకేనా? మీరు అక్కడ లెస్ అమౌంట్ అవుతుంది అంతే. 500 రూపీస్ మీరు క్రియేట్ చేసేటువంటి ఓచర్ కి లెస్ అవుతుంది, 500 రూపీస్ అంతే. అంటే ఓకే, సో నేనేం మీరు చెప్తున్నా అంటే అక్కడ మీరు మోర్ చేయొచ్చు, బిగ్ బాస్కెట్ చేయొచ్చు, ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు. అంటే ఈ 4 దాంట్లో లేదని చేయొచ్చునా? ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చినాడు అక్కడ. 4 ఎనీ నెంబర్ మీద టచ్ చేయొచ్చు అక్కడ. ఓకే జస్ట్ అది అమౌంట్ అనేది లెస్ అవుతుంది అంతేనండి. క్లారిఫై అయిపోయింది. అదే 4 వస్తాయి అన్నమాట ఆప్షన్స్ ఓపెన్ చేసినప్పుడు మనము. ఎస్ సార్, థ్యాంక్ యూ. అక్కడ నాకు కన్ఫ్యూజన్ ఇదే. ఇప్పుడు అందరికీ క్లారిటీ ఉంటుంది. ఓకేనా? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అది క్లారిఫై అయిపోయింది. తర్వాత ఇప్పుడు మనం పేమెంట్ చేసేటప్పుడు, హలో చెప్పండి. తర్వాత అక్కడ వచ్చేసి మనకు ఈవేలెట్ ఒకటి ఉంటుంది, తర్వాత ఆన్లైన్ పేమెంట్ ఒకటి ఉంటుంది. సార్ 2 ఆప్షన్స్ ఏమి ఉండవు, మనకి ఒకటే మాస్టర్ వ్యాలెట్ ఒకటే ఉంటుందండి. కాదు, మనము ఓచర్ జనరేట్ చేసిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ ఒకటి, ఈ ఓచర్ ఒకటి వస్తుంది. ఎస్ సార్, యాక్చువల్ గా ఎవరైతే అమౌంట్ ఆల్రెడీ మనకి యాడ్ చేసుకుని ఉంటారో అది ఈ వ్యాలెట్ ఓచర్ కి మారుస్తుందండి. మనం సెట్ చేసుకోవచ్చు. ఎవరైతే అమౌంట్ కంపెనీ త్రూ వ్యాలెట్ లో అమౌంట్ వేసుకోకుండా త్రూ ఆన్లైన్ ద్వారా పే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆన్లైన్ ద్వారా పే చేసుకొని అక్కడ మనము ఓపెన్ జనరేట్ చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు అక్కడ మనం ఆన్లైన్ పేమెంట్ ఫోన్ పే ద్వారా చేస్తాము, 11 రూపాయలు ఎక్స్ట్రా పడుతున్నది. అది వితౌట్ 11 రూపాయలు పడుకొని చేయాలంటే ఎలా చేయాలి సార్? అవ్వదు సార్, అది ఆ 11 రూపాయలు పడకుండా ఉండాలి అంటే కనుక మీరు మాస్టర్ వ్యాలెట్ లోకి ఫండ్ ముందుగానే యాడ్ చేసుకోవాలండి, ఒక 500 రూపీస్. అట్లా అంటావు? మాస్టర్ వ్యాలెట్ చేయమంటావా? 500 రూపీస్. అండర్స్టాండ్. ఓకే. ఎస్, ఈ 2 చాలా కొద్దిగా అంటే నేను చేసుకుంటాను, దర్స్ నో ప్రాబ్లం. కొద్ది టీమ్ లో మాత్రం కొంచెం ఖచ్చితంగా మీకు వీడియోస్ వస్తాయి సార్. వీడియోస్ అన్ని కూడా క్లారిటీ ఇస్తాను సార్ నేను. అదే ఈ 2 పాయింట్ ఖచ్చితంగా ఇప్పుడు నేను పెరిగి అడిగినాను కాబట్టి అందరికి అర్థమైంటది. ఓకేనా? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రెండు కొంచెం టిపికల్ ఉన్నాయి, 2 కూడా. ఖచ్చితంగా సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా నేర్పిస్తాం సార్, ఖచ్చితంగా నేర్పిస్తాం. ఎస్ ఓకే, దట్స్ క్లారిఫై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ టుడే సండే కాబట్టి మనకి అందరికీ కూడా ఈ క్లారిఫికేషన్స్ అనేది కొంచెం క్లియర్ చేసుకుంటే డౌట్స్ ఉండవని చెప్పేసి మనం ఇవాళ ఈ సెషన్ పెట్టడం జరిగిందండి. సో ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు అండి, లేదనుకుంటే వైండ్ అప్ చేస్తాము. రేపు మళ్ళీ 8 గంటలకు మనం యాజ్ యూజువల్ జూమ్ లో కలుద్దామండి. ఎవరైనా మాట్లాడాలనుకుంటారు? ఎవ్రీడే ఉంటుంది సార్, ఎవ్రీడే 8 PM ఉంటుందండి. ఓకే సార్, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు, ఎనీవన్. సో ఐ హోప్ అందరికీ కూడా డౌట్స్ క్లియర్ అయ్యి అనుకుంటున్నాము. సో మేము ఈ బిజినెస్ ని ముందు తీసుకెళ్ళండి, స్టార్ట్అప్ లో ఉన్నాము. సో ముందు ప్లాన్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. ఎప్పుడైతే మనకి అడాప్ట్ చేసుకోగలిగామో ప్లాన్ ని, సో మనకి దీని ఫ్యూచర్ బ్యూటీని కూడా గమనించండి అందరూ కూడా. మనకి ఫ్యూచర్ లో ఎంత పెద్ద లెవెల్లో ఇన్కమ్ తీసుకోగలం. ఒకప్పుడు మనము విన్నాం, సో పలానా వ్యక్తి రోజుకి 10 లక్షలు సంపాదిస్తున్నాడంట, ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడంట, ఒక వ్యక్తి నెలకు 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాడంట అని విన్నాం.
కానీ MyCityPay లో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కష్టపడితే రేపు ఫ్యూచర్ లో మనం రోజుకు ₹1,00,00,000 తీసుకున్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే అంత హ్యూజ్ ప్లాన్ మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు సెల్ఫ్ గా కాలిక్యులేట్ చేయండి. కాలిక్యులేట్ చేసి అప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకొని మీ టీం దగ్గరికి తీసుకెళ్ళండి ప్లాన్ ని. సో ఎవరైతే ముందుగా మనకి స్టార్ట్అప్ లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీ సీనియర్ సహాయం తీసుకోండి ప్లాన్ చెప్పేటప్పుడు. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి అనుభవం ఉంటది కాబట్టి ప్రతి డౌట్ క్లారిఫై చేయగలుగుతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ విష్ యూ ఆల్ సక్సెస్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. అదే సార్, మెయిన్ వీలైన త్వరగా మీరు తెలుగు ప్లాన్ ప్రజెంటేషన్ వీడియో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా కూపన్ జనరేట్ చేయాలి, ఎలా విత్డ్రాల్ చేయాలి అని టోటల్గా హౌ టు యూజ్ అనేది ఈ మనకి MyCityPayలో అంటే ఎలా ప్రతి ఉపయోగాలని ఎలా యూజ్ చేసుకోవాలి అనే దానికి మనకి వీడియో ఉంటే ఈజీగా అందరూ చేసుకోగలుగుతారు సార్. ఖచ్చితంగా ఇద్దాం సార్. 2-3 days లో మీకు వీడియో అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వీడియోస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఓకే సార్. నా ఛానల్ ద్వారా పంపించడం జరుగుతుందండి. మన శ్రీనివాస్ సార్ మీకు పంపిస్తారు. మీరు చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అండి, షేర్ చేయొచ్చు. ఎటువంటి నెంబర్ కూడా ఉండదు దాని మీద. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. సార్ ఇంకెవరు మాట్లాడతారా? లేదు సార్, ఓకే, నేను ఆల్రెడీ అడిగాను. శ్రీనివాస్ సార్, మీరు అయిపోయిన తర్వాత నాకు ఒకసారి మా ఐడిలో ఒకరో పెట్టండి, ఓపెన్ చేసి చూసుకో. ఓకే సార్, ఆ లైన్కి వస్తాను, మీరు రండి సార్. ఓకే సార్, గుడ్ నైట్. ఓకే, ఎండి సార్, ఎవరు ఎంఎస్ వచ్చారు దానికి? ఎంఎస్ గారా? ఓకే ఓకే సార్, మీరు ఏమైనా మాట్లాడతారు ఎంఎస్ గారు? ఓకే సార్, రైట్. ఆల్మోస్ట్ 9 అయింది. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.